ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయ్యి ఆ బ్రాండ్ పడితే ఇక ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాల్సిందే. కానీ విజయ్ మాత్రం రివర్సల్ రూట్ లోకి వస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి తన సినిమాల్ని సౌత్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి ఫ్యామిలీ స్టార్ ని ఓన్లీ తెలుగు, తమిళ్లోనే రిలీజ్ చేస్తున్నాడు. రీచ్ అయ్యే సబ్జెక్ట్ కాదనా, లేక మిగతా లాంగ్వేజెస్ లో మార్కెట్ తగ్గిందనా? విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీని టీం మొత్తం దగ్గరుండి ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే మృణాల్, విజయ్, దిల్ రాజు మీడియాతో చేసిన చిట్ చాట్ తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఫ్యామిలీ స్టార్ ఈ 5వ తేదీ థియేటర్లలోకి వస్తోంది. అయితే ఓన్లీ తెలుగు, తమిళ్లో మాత్రమే సినిమా రిలీజ్ అవుతోంది. నిజానికి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నుంచే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్లీ లైగర్ తో ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత వచ్చిన ఖుషీని కూడా పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ చేశారు. బట్ ఫ్యామిలీ స్టార్ మాత్రం తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే మిగతా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన సినిమాలకి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్ ని జస్ట్ ఈ లాంగ్వేజెస్ కే పరిమితం చేశారు అన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోందన్న సంగతి పక్కన పెడితే తమిళ్లో కూడా ఫుల్ గా ప్రమోషన్లు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉండే ఓ ఫ్యామిలీ స్టార్ ని రియల్ లైఫ్ లో కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించారు అని చెప్తున్నారు విజయ్. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ కి ఫ్యామిలీ స్టార్ నచ్చుతాడు అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ అండ్ టీమ్. ఇప్పటికే ఉన్న బజ్ కి తోడు మంగళవారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయడంతో గ్యారంటీగా సినిమా మీద హైప్ ఫుల్ గా క్రియేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దిల్ రాజు.